ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల గడువు సమీపిస్తోంది. నామినేషన్ల పర్వం ఆరంభమైంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల 25. 26వ తేదీన వాటిని స్క్రూటినీ చేస్తారు. నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి 29వ తేదీ వరకు గడువు ఉంటుంది. మే 13వ తేదీన పోలింగ్. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు ఒకే రోజున పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు షెడ్యూల్ అయింది. ఈ పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కష్టమేనంటూ ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇది వరకు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏపీలో ఆయన ఎవరికి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు అనేది తేటతెల్లం చేశాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల కాలంలో రోడ్లు, రాజధాని నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి పెట్టలేదని, అప్పు తెచ్చి అయినా ప్రతి నెల డబ్బులు పంచడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ప్రతికూలంగా వ్యాఖ్యలు చేయడం అప్పట్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రశాంత్ కిషోర్ వ్యవహారంపై తాజాగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఓ బెంగాలీ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ తమ పార్టీ కోసం పని చేయట్లేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాల్లో తలమునకనై ఉన్నారని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. ఐపాక్కు చెందిన ప్రతీక్ జైన్, ఆయన టీం తమకు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఉన్నాడని, ఆ కారణంతోనే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు మళ్లీ విజయం సాధిస్తాయంటూ చెబుతున్నాడని మమతా బెనర్జీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఐఎన్డీఏకు వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు చేయడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించలేదని అన్నారు.